హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో యూనిఫామ్ జాబ్స్ టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి కానివ్వండి, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రానున్న నోటిఫికేషన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ అభ్యర్థులకు, మరియు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పూర్తయింది, రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇక మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని, మరియు రానున్న ఏపీ పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ని దృష్టిలో ఉంచుకొని అసలు కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే అభ్యర్థులు సులభంగా మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ అంశాన్ని మీకు ఇప్పుడు వివరంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని చాలా కష్టంగా భావిస్తారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, యాజ్ ఏ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా మాత్రం భావించకండి. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇది మాత్రం గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్ అనుకోకండి. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్గా కాకుండా మీరు జనరల్ స్టడీస్, సో జనరల్ స్టడీస్లో భాగంగా మీరు వివిధ సబ్జెక్టులను చదువుతారు. జనరల్ స్టడీస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇండియన్ పాలిటీ కానివ్వండి, ఇండియన్ ఎకానమీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, అండ్ ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో జనరల్ స్టడీస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంటుంది అభ్యర్థులందరికీ. సో ఇక్కడ జనరల్ స్టడీస్ ఈజ్ స్టాటిక్ పార్ట్. ఈ స్టాటిక్ పార్ట్లో వచ్చే అప్డేట్స్ని మీరు కరెంట్ అఫైర్స్గా భావించండి. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను. జనరల్ స్టడీస్లో ఉండే అప్డేట్ పార్టే కరెంట్ అఫైర్స్. ఇది చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను. ఆఫ్లైన్ క్లాస్లో మన యూనిక్ స్టడీ సర్కిల్లో అభ్యర్థులందరికీ కూడా ఈ పాయింట్ నేను ఫస్టే చెప్తాను. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా చూడకండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ జనరల్ స్టడీస్లో మీరు చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ ఉంటాయి, వాటిని కరెంట్ అఫైర్స్గా ట్రీట్ చేయండి. వాటిని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఈజీగా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది ఏ 2 రోజులు చదివితేనో లేదా ఎగ్జామినేషన్కి బిఫోర్ ఒక సర్టెన్ టైంలో ప్రిపేర్ అవుతే మార్కులు వస్తాయి అనే ఒక అపోహ నుండి ఫస్ట్ బయటికి రండి. ఎందుకంటే ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రశ్నల సరళి కూడా మారుతోంది. క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ప్రశ్నల సరళి కూడా చాలా కఠినత్వంగా ఉంటుంది. సో పేపర్ మారుతుంది కాబట్టి మనం కూడా మారాల్సిందే. ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువగా జీకే పైన క్వశ్చన్స్ అడిగేవారు, జనరల్ నాలెడ్జ్ పైన. ప్రపంచంలో ఎత్తైనవేంటి, లోతైనవేంటి, సంస్థలేంటి, ప్రధాన కేంద్రం ఏంటి, ఆ నది ఒడ్డున ఉన్న ప్రధాన నగరం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు. కానీ ఇప్పుడు వాటికి ఇంపార్టెన్స్ అనేది తగ్గుతోంది. దేనికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది? వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇలా వార్తలు నిలిచిన అంశాలు అంటున్నాను. ఒక రోజు 2 రోజులో చదివే వార్తలు కాదు, ఒక నిరంతర ప్రక్రియలాగా, ఒక నదీ ప్రవాహంలాగా కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు చదవాల్సిందే. దీనికి అభ్యర్థులు చేయాల్సిందల్లా డైలీ మీకు నచ్చిన ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఒక న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్లో వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెగ్రిగేట్ చేసుకోండి. ఫస్ట్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని డివైడ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్కి సంబంధించిన టాపికో ఆ సబ్జెక్ట్ని మీ నోట్స్కి సంబంధించి లింక్ చేసుకోండి. లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ప్రక్రియ ఇప్పటికీ అలవాటైపోయి ఉంటుంది. సో లాస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం క్లాస్ రూమ్లో ఏవైతే డిస్కస్ చేసామో ఆ పాయింట్స్, ఆ క్వశ్చన్స్ రూపంలో మనం చూడడం జరిగింది. టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి కానిస్టేబుల్ కానివ్వండి. బట్ ఇక్కడ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మార్క్స్ అనేవి తక్కువగా ఇచ్చారు, అంటే క్వశ్చన్స్ అనేవి తక్కువగా ఇచ్చారు. కరెంట్ అఫైర్స్కి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ తక్కువగా ఇచ్చారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రానున్న మెయిన్స్ టీఎస్పిఎస్సికి సంబంధించి, లేదంటే మనకు టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి. అందులో మాత్రం కరెంట్ అఫైర్స్ పాత్ర అనేది చాలా గణనీయంగా ఉండబోతోంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ ఏపీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుందన్న కదా, ఏపీలో కరెంట్ అఫైర్స్ రోల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏపీ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని మరింత ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడ డైలీ మీకు నచ్చిన న్యూస్ పేపర్ చూస్తూనే ఉండండి. కనీసం ఒక 8 months ఎగ్జామినేషన్ జరిగే ఒక 8 నెలల ముందు
కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు పక్కాగా ఒక నోట్స్ మెయింటైన్ చేస్తూ చదవండి. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్లా మన దినచర్యలో అది కూడా ఒక భాగం కావాలి. డైలీ ఒక హాఫ్ అన్ అవరే కానివ్వండి లేదా 1 అవర్ కానివ్వండి. ఒకసారి ఇంట్రెస్ట్ అనేది వస్తే న్యూస్ పేపర్ అనేది చదవడం ఇంట్రెస్ట్ కనుక మీకు వచ్చిందంటే ఏ ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్ చదవకపోతేనే మీకు ఏదో వెలితి కనబడుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా నేను కరెంట్ అఫైర్స్ని యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీకు 2 భాగాలుగా చెప్తాను. కరెంట్ అఫైర్స్ని ఒకటి సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సెకండ్ వచ్చేసి స్టాటిక్ టాపిక్ బేస్డ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ టాపిక్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. సో 2గా విభజించాను కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇదంతా కూడా మీకు ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా 2 భాగాలుగా విభజించాను. ఒకటి సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్, ఒకటి స్టాటిక్ టాపిక్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అంటున్నాను. స్టాటిక్ టాపిక్స్ అంటే ఏంటో చెప్తాను. సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనం జనరల్ స్టడీస్లో చదువుతాం కదా. కరెంట్ అఫైర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అప్డేట్ పార్ట్ ఇన్ యువర్ జనరల్ స్టడీస్. అంటే జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేట్ పార్ట్ని మనం కరెంట్ అఫైర్స్గా చూడాలని చెప్పాను. ఇందులో ఇండియన్ పాలిటీ గురించి మీరు చదువుతారు. ఉదాహరణకి ఇక్కడ మీకు ఇండియన్ పాలిటీని తీసుకుంటాను. ఇండియన్ పాలిటీకి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో కొన్ని క్వశ్చన్స్ని సులభంగా గుర్తించవచ్చు. దానికి వెన్నెముక, దానికి బ్యాక్ బోను కరెంట్ అఫైర్స్. ఎలాగో చెప్తాను. ఉదాహరణకి ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం ప్రియాంబుల్ అనే ఒక లెసన్ని నేర్చుకుంటాం. ప్రియాంబుల్ ప్రవేశిక అంటాము లేదా పీఠిక అంటాం. ప్రియాంబుల్లో డెఫినెట్గా ఏ పోటీ పరీక్షలో అయినా గత పోటీ పరీక్షలో ఒక క్వశ్చన్ అనేది రెగ్యులర్గా వస్తుంది. ప్రియాంబుల్ పీఠికలోని పదాల వరుస క్రమం ఏంటి అని చెప్పేసి అది స్టాటిక్ డేటా. కానీ ఇక్కడ ప్రియాంబుల్కి సంబంధించి ఒక కరెంట్ టాపిక్ న్యూస్లోకి వచ్చింది. అంటే పాలిటీకి సంబంధించిన ఒక కరెంట్ టాపిక్. అదేంటంటే ప్రవేశికలోని పదాల వరుస క్రమానికి మరొక పదము అహింస. ఇంగ్లీష్లో నాన్ వైలెన్స్ అంటాం. నాన్ వైలెన్స్. సో ప్రవేశికలోని పదాల వరుస క్రమానికి అహింస అనే ఒక పదాన్ని జోడించాలని ఇటీవల అంటే కరెంట్ అఫైర్స్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర చట్టసభలో ప్రత్యేక తీర్మానాన్ని చేసింది అంటారు. ఆ రాష్ట్రం ఏంటి? ఒడిషా. మనకి ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ పైన క్వశ్చన్ ఫోకస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? అహింస అనే పదాన్ని జోడించాలని సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ పదాలు ప్రియాంబుల్లోని పదాల వరుస క్రమము. దానికి తోడుగా ఇంకొక పదం ఏంటంటే నాన్ వైలెన్స్. అహింస అనే ఒక పదం కూడా ఉండాల్సిందే అని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వారి చట్టసభలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని చేసింది. దీనిపైన క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో ఏ రాష్ట్రం అంటారు? ఏ రాష్ట్రం? ఒడిషా. ఇటీవల. సో దీనికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఒడిషా రాష్ట్రం ఈ తీర్మానం చేయడంలో ఒక ఉద్దేశం కూడా ఉంది. మహాత్మా గాంధీ మహాత్ముడు ఒడిషా ప్రాంతాన్ని సందర్శించి 100 సంవత్సరాల జ్ఞాపకార్థం ఇక్కడ అవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ సంబంధించి అహింస అనే పదాన్ని జోడించాల్సిందే అని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వారి చట్టసభలో తీర్మానం చేసింది అంటారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రవేశిక వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రవేశికకి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా కూడా ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అది పదాల వరుస క్రమమే కావచ్చు, లేదా ఇప్పటివరకు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారంటారు. సో ప్రవేశికకి సంబంధించి రాజ్యాంగంలో భాగమా కాదా అని అడుగుతారు. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక టాపిక్ ఇక్కడ ఎలివేట్ అవ్వడానికి కారణం ఏంటి? ఒడిషా రాష్ట్రం అంటే రీసెంట్ టాపిక్ ఇలా. అండ్ ఇక్కడ మనము పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం అనుకోండి. రెగ్యులర్గా ఆర్టికల్ 3 న్యూస్లోకి వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అంటున్నాను అంటే ఏంటి? సపరేట్ స్టేట్హుడ్ మూమెంట్స్. కొన్ని ప్రాంతాలు మాకు రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పేసి వేర్పాటు వాదాన్ని కోరుకుంటున్నారు. అంటే ఒక ప్రాంతం నుండి వేర్పాటు అంటే వేరేగా ఏర్పడాలని చెప్పేసి అటువంటి ప్రాంతాలపైన క్వశ్చన్ రావచ్చు. చాలా ప్రాంతాలు మొన్న లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ గ్రేటర్ టిప్రా ల్యాండ్ అని, కుకీ ల్యాండ్ అని ఇటువంటి ప్రాంతాలు వార్తలకు వచ్చినాయి. కాబట్టి ఆర్టికల్ 3 వార్తలకు వచ్చింది. ఉదాహరణకి కర్ణాటక, మహారాష్ట్ర ఈ 2 ప్రాంతాలకి సంబంధించి సరిహద్దు ప్రాంతం. సో ఇన్ బిట్వీన్గా ఉన్న ఒక ప్రాంతం ఇటీవల బెలగావి అనే ఒక ప్రాంతం వార్తలకు వచ్చింది. బెలగావికి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా దాని హిస్టరీకి సంబంధించి లింక్ చేయాలంటే హిస్టరీకి సంబంధించి అడగవచ్చు. ఉదాహరణ, బెలగావిలో కాంగ్రెస్ సమావేశం, ఐఎన్సి సమావేశం, జాతీయ సమావేశానికి గాంధీజీ గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం బెలగావి.
అటువంటి బెలగావి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1924లో జరిగింది. ఇక్కడ మరి ఎందుకు ఈ క్వశ్చన్స్ని ఫోకస్ చేస్తున్నాను? బెలగావి అనేది రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. ఇటీవల బెలగావి ప్రాంతం ఏ రెండు రాష్ట్రాల మధ్య సమస్యాత్మక ప్రాంతంగా తరచూ వార్తలోకి వస్తుంది అంటారు. అది ఆర్టికల్ 3కి సంబంధించి మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా. మరియు ఇటీవల జోనల్ కౌన్సిల్స్ మీటింగ్ కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్ అని అమిత్ షా గారు పర్యటించారు. కేరళ రాష్ట్రంలో సౌదర్న్ లేదా దక్షిణ రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్ అని ఇటువంటి జరుగుతున్నాయి. జోనల్ కౌన్సిల్స్ పైన క్వశ్చన్ రావచ్చు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు? జోనల్ కౌన్సిల్స్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, ఇవన్నీ కూడా మనం పాలిటీలో నేర్చుకుంటాం. ఉదాహరణకి సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాష్ట్రపతికి సంబంధించి ఇటీవల ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత, లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా వార్తలోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పైన క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా గవర్నర్ పదవి పైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పదవి వివాదాస్పదం అవుతుంది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి చాలా విషయాలు ఇటీవల వివాదాలు తెరపైకి వచ్చాయి. తమిళనాడు రాష్ట్రం గవర్నర్ వివాదంతో వార్తలోకి వచ్చింది. అంతకుముందు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గవర్నర్ వివాదం. ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నరే ప్రస్తుతం మనకు భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా వచ్చారు. సో ఇటువంటి అంశాలు ఏదైనా ఒక పదవి వార్తల్లోకి వచ్చినా, వివాదాస్పదంతో వార్తలోకి వచ్చినా అది ఇంపార్టెంట్. ఇలా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అలా ప్రతి సబ్జెక్ట్లో ఉంటాయి. మీరు ఉదాహరణకి తీసుకుంటే జాగ్రఫీ తీసుకున్నారనుకోండి. జాగ్రఫీలో మౌంట్ ఎవరెస్ట్ గురించి మీరు నేర్చుకుంటారు. మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ఏదైతే ఉంటుందో, ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉంటుందో, ఎవరెస్ట్ పీక్ అంటాం. దాని యొక్క హైట్ ఎంత అనేది మీరు నేర్చుకునే ఉంటారు జాగ్రఫీలో. ఇటీవల ఎవరెస్ట్ హైట్ కూడా అప్డేట్గా వార్తలోకి వచ్చింది. ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు అని చెప్పేసి 0.86 మీటర్స్ లేదా 86 సెంటీమీటర్స్ పెరగడం అని చెప్పేసి ఎంత పెరిగింది ఇటువంటివి. అంటే ఎవరెస్ట్ పైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాగ్రఫీకి సంబంధించి. జాగ్రఫీలో అప్డేట్స్ ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే రామ్సార్ సైట్స్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య, చిత్తడి నేలల సంఖ్య 75కు చేరింది. ఇది జాగ్రఫీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. మరియు ఇటీవల కాలంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే అంశం వార్తలు నిలిచింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది దేనికి ఇస్తారంటారు? బీచ్లకి సంబంధించి. భారతదేశంలో బీచ్లు ఉన్నాయి కదా, అలా 2 బీచ్లు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. మినికాయ్ తుండి అని చెప్పేసి మరియు కద్మత్ బీచ్లు అని చెప్పేసి ఆ రెండింటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఎవరు ఇస్తారో అదంతా కూడా మనం స్టాటిక్గా చూస్తాము. అలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లు భారతదేశంలో 12కు చేరింది. ఈ 12 అని చదవాలన్నట్టు ఈరోజు. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ ఏ సబ్జెక్టు చదవాలి మనం? జాగ్రఫీకి సంబంధించి. అండ్ జాగ్రఫీకి సంబంధించి ఫారెస్ట్ అనే ఒక టాపిక్ మనం చదువుతాం. అడవులు అనే ఒక టాపిక్. అడవులకి సంబంధించి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో భారతదేశంలో అటవీ నివేదిక అని చెప్పేసేసి అటవీ నివేదికకి సంబంధించి రీసెంట్ నివేదిక పైన ఖచ్చితంగా చదవాలి. అది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మరియు వన్యప్రాణులకి సంబంధించి టైగర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. వన్యప్రాణి ఏదైనా సరే. ఇటీవల చీతాస్ రీఇంట్రడక్షన్ అని చెప్పేసి నమీబియా నుండి మనం చీతాలను తీసుకొచ్చినాం. 8 చీతాలు అటువంటివి కానివ్వండి. ఇవి జాగ్రఫీకి సంబంధించి. జాగ్రఫీ అంటేనే లొకేషన్. ఇటీవల వార్తలు నిలిచిన కొన్ని ప్రాంతాలు మనకి వాల్కనోస్ కానివ్వండి, అగ్నిపర్వతాలు ఏవైతే వార్తలకు వస్తున్నాయో వాటిని ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇలా జాగ్రఫీకి సంబంధించి కూడా అప్డేట్స్ ఉంటాయి. అలా కొన్ని చెప్తున్నాను మీకు జస్ట్ ఒక అవగాహన కోసం. ఇక హిస్టరీ విషయానికి రండి. సో ఇండియన్ హిస్టరీ కానివ్వండి, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇటీవల వార్తలోకి వచ్చింది. సింధు నాగరికత అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇటీవల హర్యానా రాష్ట్రంలోని రాఖీఘర్ అనే ఒక ప్రాంతం ఇటీవల వార్తలోకి వచ్చింది. సింధు నాగరికత కాలం నాటి తవ్వకాలు బయటపడ్డాయి. రాఖీఘర్ గురించి క్వశ్చన్ అడగవచ్చు. దాన్ని కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. కానీ రాఖీఘర్ అనే ప్రాంతం దేనికి సంబంధించి వార్తలకు వచ్చింది? సింధు నాగరికత. సో సింధు నాగరికతకు సంబంధించి ఏదైనా అడగవచ్చు. అదే సింధు నాగరికతకు సంబంధించి అంతకుముందు ధోలవీరా అనే ఒక ప్రాంతం వార్తలోకి వచ్చింది. ధోలవీరా ఎక్కడ? గుజరాత్ రాష్ట్రం. ఈ ధోలవీరా ఎందుకు వార్తలోకి వచ్చింది? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ప్రపంచ వారసత్వ సంపదగా భారతదేశంలో 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ధోలవీరా. సో ధోలవీరా అనేది మనం చరిత్రలో చదువుతాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఎలివేట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ధోలవీరా ప్రాంతాన్ని ఎక్స్కవేట్ చేసిన ఆర్కియాలజిస్ట్ ఎవరు, ఇటువంటి అడుగుతారు ప్రత్యేకంగా.
ఓకేనా. సో ఈ విధంగా హిస్టరీకి సంబంధించి మనకు మోడర్న్ హిస్టరీకి వచ్చామనుకోండి, ఈసారి ఖచ్చితంగా లార్డ్ కర్జన్ గురించి క్వశ్చన్ అడుగుతాడు ఏ పోటీ పరీక్షలైనా. లార్డ్ కర్జన్ అంటాం మనం. లార్డ్ కర్జన్ పైన ఎందుకు క్వశ్చన్ అడుగుతారంటే, ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కర్జన్ గేట్ వివాదం వార్తలోకి వచ్చింది హిస్టరీకి సంబంధించి. అదే హిస్టరీకి సంబంధించి ఇటీవల భగత్ సింగ్ తరచూ వార్తలకు వస్తున్నారు. సో భగత్ సింగ్ మన మధ్య లేకున్నా కూడా తరచూ వార్తలకు వస్తున్నారు. ఇటీవల భగత్ సింగ్ గారి పేరిట ఒక విమానాశ్రయం వార్తలో నిలిచింది, చండీగఢ్ ఎయిర్పోర్ట్. సో దీనికి సంబంధించి భగత్ సింగ్ గారి పేరు వార్తలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అడగవచ్చు. ఇటీవల తరచూ సుభాష్ చంద్రబోస్ గారు వార్తలోకి వస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఇటీవల మనకు ఇండియాలో ప్రత్యేకంగా ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఒక విగ్రహావిష్కరణ కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం అంబేద్కర్ గారి గురించి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సో నూతనంగా సచివాలయానికి తన పేరుని నామకరణం చేయడం కానివ్వండి, ఇటువంటి అంశాలు. సో హిస్టరీకి సంబంధించి కొన్ని ఉద్యమాలు ఉంటాయి. మీకు ఈసారి గిరిజన తిరుగుబాట్ల పైన పక్కా క్వశ్చన్స్ అడుగుతారు. గిరిజన తిరుగుబాట్లు హిస్టరీలో చదువుతారు. గిరిజన తిరుగుబాట్ల గురించి ఎందుకు క్వశ్చన్ అంటే, ఉదాహరణకి మనకు ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటి గిరిజన మహిళ దేశంలోనే అత్యున్నత పీఠాన్ని స్వీకరించడం జరిగింది, రాష్ట్రపతి కావడం జరిగింది. సో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి హోదాలో ఒక స్పీచ్ ఇచ్చారు, మొట్టమొదటి స్పీచ్. అందులో ప్రత్యేకంగా తాను ఏమన్నారంటే, కొంతమంది ట్రైబల్ లీడర్స్ గురించి, కొన్ని ట్రైబల్ మూమెంట్స్ గురించి, గిరిజన ఉద్యమాల గురించి ప్రస్తావించారు. అంటే ఒక ప్రముఖ వ్యక్తి నోటి నుండి వచ్చిన ఉద్యమాలు కూడా క్వశ్చన్స్గా అడగవచ్చు. సో గిరిజన ఉద్యమాలు, అందులో కూడా ఇంకొక కొన్ని ఉద్యమాలు కనుక మనం చూసామనుకోండి, మోపిల్లా తిరుగుబాటు ఇటీవల వార్తలోకి వచ్చింది. మోపిల్లా అనగానే మలబార్ కోస్ట్, కేరళ ప్రాంతము, అక్కడ అలీ ముసలియార్ కానివ్వండి, హాజీ కానివ్వండి, కొంత వివాదాస్పదంగా వార్తలోకి వచ్చిన అంశం. ఎందుకంటే ఆ ప్రాంతం, ఆ వివాదాన్ని, ముఖ్యంగా మోపిల్లా తిరుగుబాటును స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా గుర్తించట్లేదని చెప్పేసి ఇటీవల ఒక వివాదం వార్తలోకి వచ్చింది. ఇటువంటి అంశాలు ఎలివేట్ అవుతున్నాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ చూసాము, హిస్టరీ చూసాము, పాలిటీ చూసాము. ఎకానమీకి సంబంధించి ప్రతి సంవత్సరం కరెంట్ అఫైర్స్ వార్తలోకి వస్తుంది. ఎకానమీ అంటేనే కరెంట్. ద స్టాటిక్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. ఇది గుర్తుంచుకోండి. మన దగ్గర అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా చూస్తున్నాం, కానీ అర్థం చేసుకుంటే దాన్ని మించిన సులభమైన సబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ ఎకానమీకి సంబంధించి యూనియన్ బడ్జెట్, ప్రతి సంవత్సరం మనం యూనియన్ బడ్జెట్ని చూస్తాం. ఇది యూనియన్ బడ్జెట్ సంబంధించి 1 ఇయర్లో ఏ పోటీ పరీక్ష అని క్వశ్చన్ అడగవచ్చు. సో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్. ఆర్థిక సంవత్సరం అంటున్నాను, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చితో ముగుస్తుంది. గుర్తుంచుకోండి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. బడ్జెట్లో కొత్త పథకాలు కానివ్వండి, అలాగే ఎకనామిక్ సర్వే గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మన ఆఫ్లైన్ క్లాసెస్లో స్టూడెంట్స్కి ఇవి హ్యాండ్అవుట్స్ కూడా ఇచ్చాను నేను. సో చూడండి అని ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎకానమీకి సంబంధించి నాబార్డ్ పైన క్వశ్చన్స్ రావచ్చు. నాబార్డ్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. గ్రామీణాభివృద్ధికి సంబంధించి, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన బ్యాంక్. అండ్ ఇటీవల భారతదేశంలో డిజిటల్ కరెన్సీ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. డిజిటల్ కరెన్సీకి మరియు క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటి అని చెప్పేసి ఇటువంటి అంశాలు. మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ అనే అంశం ఒక ట్రెండింగ్. దానికి సంబంధించి ఆర్బీఐ మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం కానివ్వండి, ఇటీవల మనకు ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేస్తూ ఆర్బీఐ వార్తలోకి వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్లను పెంచింది, రెపో రేటు, ఇటువంటి అంశాలు, వాటిపైన క్వశ్చన్స్ రావచ్చు. ఇన్ఫ్లేషన్, శ్రీలంకకి సంబంధించి వార్తలోకి వచ్చింది. ఇవన్నీ ఎకానమీకి సంబంధించి. ఇక ఎస్ఎన్టీ అనుకోండి, ఎస్ఎన్టీకి సంబంధించి ఇటీవల పిఎస్ఎల్వి C52 కానివ్వండి, పిఎస్ఎల్వి C53 కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ట్రెండింగ్ సూపర్ కంప్యూటర్స్ పైన క్వశ్చన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటీల పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఐఐటీల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి సెగ్రిగేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ చదివామనుకోండి సులభంగా ఉంటుంది. అలా కొన్ని సబ్జెక్ట్స్ మీకు చెప్పాను. ఇక రిమైనింగ్ మనం ఆఫ్లైన్ క్లాస్లో రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. సో మన యూనిక్ స్టడీ సర్కిల్లో రెగ్యులర్గా మన క్లాసెస్లో ఇటువంటి టాపిక్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, ఇదంతా కూడా ఏమన్నాను, కరెంట్ అఫైర్స్ నేను 2గా వర్గీకరించానని చెప్పిన కదా. ఒకటి సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నాను. ఇలా సబ్జెక్ట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ వార్తలకు వస్తుంది. ఇంకొకటి ఏంటి, స్టాటిక్ పాయింట్. సో స్టాటిక్ డేటా, సో స్టాటిక్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో, స్టాటిక్ కాంటెంట్ అంటే ఏంటి, ఉదాహరణకు తీసుకుంటే అవార్డ్స్ పైన క్వశ్చన్స్, అవార్డ్స్ కానివ్వండి, నెక్స్ట్ స్పోర్ట్స్, క్రీడలు కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసేసి పర్సన్స్ ఇన్ న్యూస్ కానివ్వండి, పర్సన్స్ ఇన్
న్యూస్ కానివ్వండి, ఇటువంటి ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం వీటిని. మరియు దీంతో పాటు ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్, అండ్ వార్తలు నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ విన్యాసాలు, మరియు ఇండిసెస్ ఇన్ న్యూస్ వార్తలు నిలిచిన సూచీలు. ఇటీవల కాలంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు, గత సంవత్సరంతో ర్యాంకును పోలుస్తారు. ఇటీవల ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు, ప్రపంచ పెన్షన్ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. ఇవన్నీ ర్యాంకింగ్స్ అన్నట్టు. సో ఇటువంటివి కొన్ని చెప్పాను. ఇక్కడ ఉదాహరణకి తీసుకుందాం. ఇక్కడ అవార్డ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో నోబెల్ పురస్కారాలపైన క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఒక వివాదం నుండి ప్రశ్న పుడుతుంది. ఒక వివాదం నుండి ప్రశ్న పుడుతుందని ఎందుకంటున్నాను, నోబెల్ పురస్కారం వివాదాస్పదమైంది. దిమిత్రి మురతోవా అనే ఒక వ్యక్తి ఉంటాడు, రష్యాకి సంబంధించి. దిమిత్రి మురతోవా లేదా దిమిత్రి మురతోవా. ఇతను రష్యాకి సంబంధించి 2021 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఇతను ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తను శాంతి రంగంలో సాధించిన నోబెల్ పురస్కారాన్ని వేలం వేశాడు. ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బులను యుక్రెయిన్లోని అనాథలుగా మిగిలిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారి సంక్షేమం కోసం ఖర్చు చేయమని చెప్పేసి ఇచ్చారు, యూనిసెఫ్కి ఇచ్చాడు. ఇటువంటివి అంటే ఇక్కడ నోబెల్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్. అటువంటి నోబెల్ని ఇటీవల వేలం వేయడం అనేది చాలా అద్భుతంగా, అంటే వార్తల్లో అద్భుతంగా ఫస్ట్ పేజ్లోనే రాశారు. సంచలనంగా మారింది. సంచలనం నుండి ప్రశ్న పుడుతుంది. అండ్ ఇక్కడ నోబెల్ 2022 పురస్కారాలు ఇటీవల వార్తలు నిలిచాయి. సో నోబెల్కి సంబంధించిన క్వశ్చన్ లేకుండా ఈసారి క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇలా వివిధ రంగాల పురస్కారాలు ఉంటాయి. వివిధ రంగాలు అంటున్నాను, చలనచిత్ర రంగంలో ఆస్కార్స్ కానివ్వండి, క్రీడలకి సంబంధించి కానివ్వండి, భారతదేశంలో ప్రత్యేకమైన పురస్కారాలు క్రీడలకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా చూడాలి. అందులో కూడా రీసెంట్గా ఏమైనా వార్తలు నిలిచాయా, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు కానివ్వండి, క్రీడా పురస్కారాలు అంటే అన్నీ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, వివిధ రంగాల పురస్కారాలు. ఇక్కడ నోబెల్ అనేది మ్యాథ్స్లో ఇవ్వరు, కానీ మ్యాథ్స్లో ఏమి ఇస్తారు, అబెల్ ప్రైజ్, డానియల్ పి సులివన్ అనే ఒక వ్యక్తి వార్తలోకి వచ్చారు. అలా వార్తలు ముఖ్యంగా పురస్కారం చదివినప్పుడు వాటి చరిత్ర చదివి కాంటెంపరీ ఇష్యూస్ని మనం లింక్ చేసుకోవాలి. ఇక భారతదేశానికి సంబంధించిన పురస్కారాలు ఉంటాయి. పద్మ పురస్కారాలు ఎప్పటికీ ఇంపార్టెంట్. మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా చెప్పాను నేను, మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందు మీకు క్లాసెస్ ఏదైతే తెచ్చుకున్నాను ప్రతి బ్యాచ్లో చెప్పాను, పద్మ పురస్కారాలు చూడండి, క్వశ్చన్ వస్తుంది అన్నాను. రీసెంట్గా చాలా వరకు కూడా గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది. సో గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలు, అత్యున్నత పోటీ పరీక్షలు, అందులో కూడా ఏవైతే ఉంటే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. పోటీ పరీక్ష ఏదైనా కూడా మనకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి దానిలో ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్పోర్ట్స్ సంబంధించి అన్నీ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని మనం జడ్జి చేయాలి, ప్రెడిక్ట్ చేయాలి. ఉదాహరణకి థామస్ కప్ ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్. థామస్ కప్ మొట్టమొదటిసారి థామస్ కప్ని భారత జట్టు గెలుచుకుంది. థామస్ కప్ ఏ క్రీడకి సంబంధించి అంటారు, బ్యాడ్మింటన్కి సంబంధించిందే, కానీ పురుషుల బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఇటువంటి స్పెషలిస్ట్ పాయింట్లు థామస్ కప్, ఓకేనా. సో ఇటువంటివి. అదే మహిళలకు సంబంధించిన బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ని ఏమంటారంటే అది ఉబర్ కప్. ఇటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి కామన్వెల్త్ గేమ్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు పక్కా కూడా. కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి, భారతదేశంలో ఇటీవల ముగిసిన జాతీయ క్రీడలు ఏవైతే ఉంటాయో, జాతీయ క్రీడలు, గుజరాత్ రాష్ట్ర ఆతిథ్యంలో ముగిసిన జాతీయ క్రీడలు నెక్స్ట్ టైం హోస్ట్ ఎవరు అంటారు. నెక్స్ట్ టైం హోస్ట్ ఎవరంటే మనకు గోవా. ఇటువంటి ప్రత్యేకంగా చూడాలి. సో క్రీడలకు సంబంధించి వ్యక్తులపైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ మిథాలీ రాజ్ గారి పైన కానివ్వండి, నిఖత్ జరీన్ పైన కానివ్వండి, ఇటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకు స్టాటిక్గా, ఇవి ఎప్పుడు కూడా ప్రత్యేకంగా సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. ఈ పాయింట్స్ ఎప్పుడు ఉంటాయి కరెంట్ అఫైర్స్లో, దీనిలో మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ న్యూస్ అంటే వార్తలు నిలిచిన వ్యక్తులు. వార్తలు నిలిచిన వ్యక్తుల్లో కూడా ముఖ్యంగా మహిళల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎవరైతే మహిళలు ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారో, ఒక్కొక్క సంస్థకి సంబంధించి అధినేత గారో వారికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఉదాహరణకి సెబీకి సంబంధించి కానివ్వండి, అలా ప్రత్యేకంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, కొన్ని ప్రపంచ సంస్థలు ఉంటాయి. ప్రపంచ సంస్థలు అంటే ఏంటి, ఉదాహరణకు తీసుకుంటే మనకి యుఎన్ఎస్సి కానివ్వండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఈసారి పక్కా క్వశ్చన్, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం, ముఖ్యంగా భద్రతా మండలికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది, కౌంటర్ టెర్రరిజం కమిటీ యొక్క మీటింగ్ దేశంలో మొట్టమొదటిసారి జరిగింది. ఎక్కడ జరిగింది, ఇండియాలో, ముంబైలో జరిగింది. సో October 28,
అండ్ 29th ఈ రోజున ప్రారంభమైంది, మనం చూసాము. సో మనకు ప్రత్యేకంగా కౌంటర్ టెర్రరిజం కమిటీ మీటింగ్ ఇటీవల ఎక్కడ జరిగింది, యుఎన్ఎస్సికి సంబంధించి అంటారు. ఇక్కడ యుఎన్ఎస్సి వార్తలోకి వచ్చింది కాబట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాం. భద్రతా మండలి గురించి ఒక క్వశ్చన్ ఎలివేట్ అవుతుంది. భద్రతా మండలిలో P5 కంట్రీస్ అంటాం, పర్మనెంట్ 5 శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఈ దేశాలు వీటో పవర్ ఉంటాయి. దాంతోపాటు NP10 కంట్రీస్ అంటాం, నాన్ పర్మనెంట్ 10 అంటాం, అంటే శాశ్వత సభ్యత్వం లేని దేశాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం ఉన్న దేశాలు. అందులో ప్రస్తుతం ఇండియా ఉంది. 2021, 2022 2 సంవత్సరాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉండే దేశము 2 సంవత్సరాల కాల పరిమితితో ఉంటుంది. సో భారతదేశం 2021 జనవరి నుండి 2022 డిసెంబర్ మాసం వరకు ఉంటుంది. సో ఇలా భారత్ ఎన్నిసార్లు ఈ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది అంటే 8వసారి ఇది. మరి భారత ఆతిథ్యంలో 3 కమిటీలు ఉన్నాయి. ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, నెక్స్ట్ లిబియా శాంక్షన్స్ కమిటీ, ఇటువంటి అంశాలు. సో ఇందులో ఒక కమిటీ ఏంటి, కౌంటర్ టెర్రరిజం కమిటీ. ఈ కమిటీ 3టికి కూడా ఇండియా హెడ్, భారతదేశమే హెడ్గా ఉంది. కాబట్టి ఇక్కడ భారతదేశం ఆతిథ్యంలో కౌంటర్ టెర్రరిజం కమిటీ మీటింగ్ జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇట్లా ఎలివేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ భద్రతా మండలికి సంబంధించి పాయింట్స్ ఏవైతే ఉంటాయి, స్టాటిక్ పాయింట్స్ అని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మన ఆఫ్లైన్ క్లాస్లో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చూస్తూ ఉంటాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లేదా కొన్ని వార్తలు ఇచ్చిన సంస్థలు. నాటో గురించి పక్కా క్వశ్చన్ వస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి కారణమే ఒక కారణం నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అదర్వైజ్ ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్ అంటాం. ఏ పేరుతో పిలిచిన ఒకటి ఫ్రెంచ్ పదం, ఒకటి ఇంగ్లీష్ పదం. నాటో వార్తలోకి వచ్చింది కాబట్టి రెగ్యులర్గా దానిపైన ఒక కన్నేసి ఉంచండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి 2 కారణాలు, ఒకటి బ్లాక్ సీ నల్ల సముద్రము, రెండవది నాటో. ఇందులో నాటో పైన చూడాలి. ఇటువంటివి ఏవైతే వార్తలకు వస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇటీవల మనం TSLB PRBకి సంబంధించి ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్ చూసాం. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సేఫ్టీ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఈ సజెస్టబుల్, అంటే న్యూక్లియర్ వెపన్స్ని సేఫ్టీ యూజ్ కోసం వాడచ్చు, కానీ చెడు ప్రయోజనాల కోసం ఒక దేశం పైన దాడి కోసం మాత్రం వాడొద్దు. అందుకోసం ఏర్పడిన సంస్థ IAEA. దీని యొక్క హెడ్ క్వార్టర్, పుట్టుపూర్వతరాలు మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వార్తలు నిలిచిన సంస్థలు 100ల కొద్ది సంస్థలు ఉంటాయి, కానీ అన్నీ మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్లో ఏవైతే న్యూస్లోకి వస్తున్నాయో వాటిని మాత్రం పిక్ చేయాలి, నేర్చుకోవాలి. పక్కా వాటిపైన ఫోకస్ చేస్తే 100% సక్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో ఎక్సర్సైజెస్ భారత్ వివిధ దేశాలతో విన్యాసాలు నిర్వహిస్తుంది. ఉదాహరణకు సింబెక్స్ ఏ దేశాలకి సంబంధించి అంటారు. ఇండియా పార్టిసిపేట్ చేసే ఏ విన్యాసమైనా మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. స్లీనెక్స్, లేదంటే సింబెక్స్, లేదంటే అసిండెక్స్, లేదంటే బంగోసాగర్, ఇటువంటివి. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఇండియా వియత్నాంకి సంబంధించిన ఎక్సర్సైజ్ కానివ్వండి, వింబ్యాక్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇటువంటివి అడుగుతారు. విన్యాసాలు త్రివిధ దళాలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇండియన్ నేవీ కానివ్వండి, వీరికి సంబంధించి ఇండియా పార్టిసిపేట్ చేసే ఏ విన్యాసమైనా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంటే. లాస్ట్కి ఏంటి, ఇండిసెస్, సూచీలు, వార్తలు నిలిచిన సూచీలు. వివిధ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత. ఏదైనా ఒక సూచీ నేర్చుకున్నప్పుడు ఇయర్ చూడాలి, అందులో టాప్ కంట్రీస్ ఏంటి, ఆ సూచీని విడుదల చేసే అంతర్జాతీయ సంస్థ ఏంటి, ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఆ అంతర్జాతీయ సంస్థ ఏ అంశాల పరిగణలోకి తీసుకొని ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది, భారత్ ప్రస్తుత ర్యాంక్ ఎంత, గత సంవత్సరంలో ఇదే సూచీలో లేదా గత సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత, కంపారిజన్ చూడాలి. ఇలాంటి పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ GI ట్యాగ్స్ ఇటువంటివి ఉంటాయి, మిస్లేనియస్, వాటిని ప్రత్యేకంగా చూడాలి. ఇవి స్టాటిక్ సబ్జెక్ట్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కొన్ని చెప్పాను మీకు ఇక్కడ. మిగతా ఏవైతే ఉంటే మనం రెగ్యులర్గా క్లాసెస్లో చూస్తూ ఉంటాం. సో అభ్యర్థుల కోరిక మేరకు మనం ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి అందరికి కూడా ఒక అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ రిలేటెడ్ చూడండి, స్టాటిక్ రిలేటెడ్గా వర్గీకరణ చేసి ప్రతిరోజు ఒక దినచర్యలో భాగంగా, మీ దినచర్యలో భాగంగా కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉండండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించే ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్కి ఎక్కువ పాత్ర ఉంటుంది. మన యూనిక్ స్టడీ సర్కిల్లో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి.
సో మీకు ఏవైతే ఉంటే ఇటువంటి టాపిక్స్ ఇంకా ఇక్కడ మీకు పేర్కొనే టాపిక్స్ ఏవైతే ఉంటే మిస్లేనియస్ ఐటమ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ ఎగ్జామ్ ముగిసింది, రిజల్ట్స్ వచ్చాయి. సో ఎవరైతే ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారో వాళ్ళు మెయిన్స్ని ప్రాక్టీస్ చేస్తూ, అంటే ముఖ్యంగా ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేస్తూ మెయిన్స్ పైన ఇప్పటి నుండే ఫోకస్ చేయండి. జనరల్ స్టడీస్తో పాటు వార్తల్లో నిలిచిన అంశాలను సబ్జెక్ట్ రిలేట్ చేసుకోండి. కొన్ని స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటే ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్, జీకేవి ప్రత్యేకంగా రాసుకోండి ఇటువంటివి. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే మీకు ఏ పోటీ పరీక్షలైనా కూడా సులభంగా మార్క్స్ వస్తాయి. సో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.